హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మా ఏరియాలో రాములవారి కళ్యాణం జరుగుతుందన్నమాట. సో మేము కూడా వచ్చేసాం ఇక్కడ చూద్దామని. సో మీరు కూడా చూసేయండి మాతో పాటు. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కను. అలా ఫ్రెండ్స్ అందరం ప్రదర్శనలు చేసి ఆ ధ్వజస్తంభం దగ్గర పూజ ఇలా చేసి మంచిగా కొబ్బరికాయ కొట్టి దేవుడిని దర్శించుకుందామని లోపల ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ ముందు ధ్వజస్తంభం దగ్గర దర్శించుకుని వెళ్ళాలంటారు. మరి అదేంటో నాకు తెలియదు, మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. సో అలా ఇంకా కొబ్బరికాయ కొట్టేసి దేవుడిని దర్శించుకోవడానికి లోపలికి వెళ్ళాము, దర్శించుకున్నాము. అలా దేవుడిని దర్శించుకున్నాం. యాక్చువల్లీ మాకు భద్రాచలం చాలా నియర్ ప్లేస్, ఒక 2 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. కానీ ఈ శ్రీరామనవమి టైంలో చాలా రష్ ఉంటుందని వెళ్ళలేకపోయాము. మేబీ నెక్స్ట్ మంత్ అయినా వెళ్తాము. సో కంప్లీట్గా దర్శనం అయ్యాక మనం మా పక్కనే ఉన్న మండపం రాములవారి పెళ్లి మండపానికి అయితే వచ్చేసాం. పెళ్లి కూడా చాలా ఘనంగా వైభవంగా చాలా మంచిగా జరిగింది. ఇక్కడ కళ్యాణం చాలా ఇయర్స్ నుంచి కూడా జరుపుతున్నారంట. అంటే మా ఫాదర్స్ చిన్నప్పటి నుంచి ఇక్కడ కళ్యాణం జరగడం అనేది జరుగుతుందంట. సో మేము కూడా వచ్చేసాం. చాలా ఇయర్స్ అవుతుంది ఇలా అటెండ్ అవ్వడం. చాలా రష్ కూడా ఉన్నారు, ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రష్ కూడా వస్తారని. సో ఫైనల్లీ అయితే మంచిగా జరిగింది. మంగళ పూజ అయ్యేంతసేపు ఆడవాళ్ళందరూ కూడా మనస్సులో మహాగౌరీ దేవి అనుకుంటూ ఉండండి. ఓం ధూత్రమంగళ యాక్చువల్లీ లేట్ అయిపోయింది ఇంట్లో పూజ చేసుకుని టెంపుల్కి వచ్చేసరికి. అందుకే మేము లాస్ట్లో ఉన్నాం. కొంచెం ఎర్లీగా రెడీ అయ్యింటే బాగుండే, దగ్గరలో ఉండి చూసేవాళ్ళం కళ్యాణం. మొత్తానికైతే కళ్యాణం అలా బాగా జరిగింది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఖతం, బాయ్ బాయ్, టాటా. ప్రయాసాలతో కూర్చుని పూజ చేస్తున్నారు కదమ్మా, మాకు దీర్ఘ సుమంగలిగా ఉండేటువంటి ప్రాబల్యాన్ని కూర్చోమ్మా. నీకు ఇంకా పూజ చేసుకునేటువంటి శక్తిని సమకూర్చు, నీకు సేవ చేసుకునేటువంటి తత్వాన్ని మాకు కల్పించు తల్లి అని చెప్పించుకోవాలి. రాములవారి కళ్యాణం అయ్యాక భోజనం చేసాము. ఇంకా పానకం తెలుసు కదా మీ అందరికీ, పానకం తాగాము. చిన్నప్పుడైతే పానకం కోసం యుద్ధాలు కూడా చేసామనుకుంటా. ఇది మా శ్రీరామనవమి సెలబ్రేషన్స్. సో నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ట్యాప్ ద బెల్ ఐకాన్.